ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 25వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 25వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు అంటే జూలై 25వ తేదీన మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయంలో అభివృద్ధి కలుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. మీరు ఏ ఉద్యోగంలో పనిచేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ శ్రామిక రంగాల్లో ఉన్నా ఖచ్చితంగా మీకు ఆదాయ వృద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయానికి సంబంధించిన అవకాశాలు కూడా మీకు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున పెద్ద పెద్ద వాళ్ళతో, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, స్నేహాలు ఏర్పడతాయి. ఆ స్నేహాలు మీకు ఖచ్చితంగా కూడా మీ యొక్క భవిష్యత్ కార్యక్రమాలకు తగిన సలహాలు, సూచనలు లేకపోతే ఇతర సహాయ సహకారాలు అందించడానికి ఉపయోగపడతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలు ప్రతీదీ కూడా చాలా సునాయాసంగా పూర్తి చేసే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఏ కార్యక్రమం అయినా సరే మీరు సునాయాసంగా మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ కోర్టు సంబంధమైన సమస్యలు కానీ, లేకపోతే ఇదివరకు గతంలో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే, లేకపోతే ఇతరత్ర ఏ సమస్య అయినా సరే, అది కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆఫీస్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మీకు కొంచెం మానసిక ప్రశాంతత సొంతం అవుతుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అవకాశాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఆసక్తి కలుగుతుంది, చదువు మీద జిజ్ఞాస పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు చదువులో బాగా వాళ్ళ యొక్క విద్యా కార్యక్రమాల్లో మంచిగా వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్త్రీలు, ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు మధ్యాహ్నం నుంచి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఆ మధ్యాహ్నం నుంచి ఈ రాశికి చెందిన జాతకులు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు ఈ రొంపలకు సంబంధించి కానీ, లేకపోతే ఈ ఊపిరితిత్తులకు సంబంధించి కానీ, ఈ పడిశానికి సంబంధించి కానీ ఇలాంటి సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి, ఈ కీళ్ళ నొప్పులు అవి ఎక్కువగా వేధించడానికి, కండరాల నొప్పులు ఎక్కువగా వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అంత చలిగా ఉంటుంది. కాబట్టి చాలామందికి ఈ రోజుల్లో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. కాబట్టి వాటి విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా ఈ చిన్న తరహా పరిశ్రమలు కానీ, చిన్న తరహా వ్యాపారాలు కానీ చేసే వాళ్ళకి వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి కానీ, వ్యాపారం చేయడానికి కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం నుంచి మాత్రం ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, అలాగే దుబారా ఖర్చులు పెరుగుతాయి. మీరు అనుకోకుండా అనవసరమైన ధన వ్యయం ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, వ్యవహరించేటప్పుడు కానీ, లేకపోతే
వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి. అంటే మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఇతరులతో మంచి బంధువులతో కానీ మిత్రులతో కానీ మంచి సత్సంబంధాలు మీరు బాగుంటాయి. మంచి వార్తలు వింటారు, వాళ్ళ నుంచి ఒక ముఖ్యమైన సమాచారాలు వింటారు, ఇవన్నీ ఉంటాయి. అయితే మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ చంద్రుడు మరి ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు లోను కాకూడదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవాలి. అలాగే మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ధనం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఉద్యోగస్తులు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో కూడా చాలా వరకు అభివృద్ధి కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం సంపాదించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే ఇతర శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే మధ్యాహ్నం నుంచి మాత్రం కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. మేధో దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అలాగే ఈ రోజున శివాలయానికి వెళ్ళి శివుని చుట్టూ మీరు ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.